హలో మై వెల్ విషర్స్, నేను ఈరోజు మీకు పన్నీర్ తవా పులావ్ ఎలా చేస్తారో చూపించబోతున్నాను. ఇక్కడ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి మీరు కూడా చూసేయండి. నేను పన్నీర్ పీసెస్ అనేది ఆల్రెడీ షాలో ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను. ఆ ఫ్రై ఎలా చేస్తారనేది ఇప్పుడు మీరు చూడండి. ఒక బాండీలో 1 స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకోవాలి, చిటికెడు పసుపు, కొంచెం కారం, ఉప్పు, మిరియాల పొడి వేసుకోవాలి. ఒకసారి అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట. అలా కలిసిన తర్వాత ఆల్రెడీ మనం పన్నీర్ కట్ చేసి పెట్టుకున్న పీసెస్ ఉంటాయి కదా, ఒక్కొక్కటి వేసుకుంటూ ఒక వైపుకి ఇంకొక వైపుకి తిప్పుకుంటూ ఉండాలన్నమాట. ఆ పన్నీర్ పీసెస్ మంచిగా ఫ్రై అయిపోవాలి. నేనైతే షాలో ఫ్రై చేసుకున్నాను ఈ పన్నీర్ పీసెస్ అనేది. ఇలా మంచిగా అంతా ఫ్రై అయిన తర్వాత ఇంకొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. అంతలోపు నేనైతే ఇక్కడ బఠానీ ఉడకబెట్టుకుంటున్నాను. ఇది వేసుకోవడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొంచెం ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకున్నాను. అదే బాండీలో 1 స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకొని 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాము. షాజీరా, బిర్యానీ ఆకు, లవంగాలు, యాలుక వేసుకోవాలి. ఒక 1 బిగ్ సైజ్ ఆఫ్ ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నవి వేసుకున్నాను. మంచిగా కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి, ఒక 2 పచ్చిమిర్చిలు. ఈ పచ్చిమిర్చి కూడా కొంచెం వేగిన తర్వాత మనం టమోటా అనేది వేసుకోవాలన్నమాట. నేను 1 టమోటా అయితే వేసుకున్నాను, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటా. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1/2 స్పూన్ సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇలా అన్నీ మంచిగా వేగిన తర్వాత మనమైతే మసాలాస్ వేసుకోవాలి. ఉప్పు, కారం, గరం మసాలా, మిరియాల పొడి అలా అన్నీ వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా ఇప్పుడు వేసుకోండి. ఇలా మొత్తం మసాలా అంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం బఠానీస్ వేసుకోవాలి. బఠానీస్ కూడా ఆ మసాలాస్ అన్నీ పట్టే విధంగా కలుపుకోవాలన్నమాట. లాస్ట్‌లో మనకైతే ఎంత రైస్ కావాలో అంత రైస్ వేసేసుకొని కొంచెం సాల్ట్ అది అడ్జస్ట్ చేసేసుకోండి ఈ స్టేజ్‌లో. లాస్ట్‌లో ఇంకా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ ఉంటాయి కదా, అవి వేసేసుకొని ఒక్కసారి మంచిగా కలుపుకోవాలన్నమాట. లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఇది ట్రై చేసి నాకైతే కామెంట్స్‌లో చెప్పండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.